మొత్తం అంతా తెలుగులో మాట్లాడాలన్న పద్ధతి చాలా బాగుంది, కానీ మొట్టమొదటి నాకే ఇవ్వడం బాగాలేదు. అచ్చ తెలుగు కథానాయకుడు నాని, అచ్చ తెలుగు కథానాయిక బిందు మాధవి, మరి రెండో కథానాయిక తెలుగు అమ్మాయో కాదో నాకు తెలియదు, హరిప్రియ. ఓకే, ఒకటి పోయింది. సో కథానాయకుడు కథానాయకులు తెలుగువారు కాబట్టి అందుకని పెట్టారా? మొత్తం అందరూ పనిచేసిన సాంకేతిక నిపుణులు, నటులు అందరూ కూడా తెలుగు వాళ్ళేనా? ఇదే నేను మాట్లాడుతున్నాను, మీరు ఎవరో మాట్లాడలేదు అంటే ఓకే ఓకే, రెండోది పోయింది. అంటే ఆంగ్లం కాకపోతే సరిపోద్దా? తెలుగులో మాట్లాడాలి సార్, ఆంగ్ల భాష రాకూడదు. సరే, ట్రై చేద్దాం. ఇది అసలు బాగాలేదండి. ముందు అందరూ సిద్ధపడిపోతున్నారు ఎలా మాట్లాడాలన్నది. పద్ధతి చాలా బాగుంది, చాలా ఆసక్తిదాయకంగా ఉంది. చలనచిత్రం కూడా అలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. ముందు వచ్చిన మొదటి వేసిన వాణిజ్య చిత్రం కూడా చాలా చాలా బాగుంది. అది ఎంత ఆసక్తిదాయకంగా ఉందో చలనచిత్రం కూడా అలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. అండ్ 4 ఓకే, నా 5 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సెల్వ గణేషన్ గారికి మొదటి సినిమా అండి, రెండో సినిమా అంటే ఆయన సెకండ్ అన్నారు కాబట్టి నేను సెకండ్. 6 నా హృదయపూర్వక శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటి వరకు విన్నవి చాలా బాగున్నాయి. ఈ చిత్రంలో నటించిన నటీనటులకి, సంగీత దర్శకులకి, చిత్ర దర్శకులకి, చిత్ర నిర్మాతకి అందరికీ శుభాకాంక్షలు. ముందు చూపించిన ఒక్క నిమిషం చిత్రం చాలా బాగుంది. సో అంటే ఈ సినిమా చూడాలి అనే 3 సార్, ఈ సినిమా చూడాలనే ఈ సినిమా చిత్రం 4. సరే, ఈ చిత్రం రాజమౌళి గారు 6 ఉన్నాయి సార్, మీరు 4 వరకు వచ్చారు. తొందరగా పెట్టేస్తాను. అద్భుతమైన బహుమతి ఉంది మీకు. ఈ చిత్రం చూడాలనే ఆలోచన కలుగుతుంది. తప్పకుండా ఈ చిత్రాన్ని మొదటి షో చూస్తాను. థ్యాంక్ యూ. 5 1 ఈ చిత్రానికి సంబంధించిన వాణిజ్య ప్రకటనలు చాలా బాగున్నాయి. అలాగే ఈ చిత్రం నటించిన కథానాయకుడు మా కథానాయకుడు నానిగారు, అలాగే చిత్రానికి సంబంధించిన కథానాయకులు బిందు మాధవి, హరిప్రియ, అలాగే సంగీత దర్శకుడు సెల్వ గణేష్, ఈ చిత్ర నిర్మాతలు డిఎస్ రావు మరియు DS 1, 2, 3, అలాగే దమ్ములపాటి శ్రీనివాసు, అలాగే శైలేంద్ర మూవీస్ శైలేంద్ర బాబు, వాళ్ళ
4 movies ఈ వచ్చినాయి మధ్యలో. చిత్రానికి ఆ, దొమ్మలపాటి శ్రీనివాసరావు కుమారుడు బుజ్జిబాబుని నిర్మాతగా పరిచయం చేస్తూ ఈ సినిమా నిర్మించాడు. ఈ సినిమా తప్పకుండా తెలుగునాట సంచలన విజయం సాధించాలని మా నాని గారికి, అలాగే ఈ చిత్ర నిర్మాతకి ఎన్నో మంచి సినిమాలు తీశాడు. కానీ 5 మంచి చిత్రాలు నిర్మించిన దొమ్మలపాటికి ఈ చిత్రం పెద్ద విజయం సాధించి తన ఇంటికి సంచులు డబ్బులు రావాలని కోరుకుంటూ, నేను చాలా ఎక్కువసేపు మాట్లాడాను, 1-2 తప్పులు ఉండొచ్చు. 5 సార్. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. 6. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ముందు చూపించిన చిత్రాలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్ని పాటల్లోకి నాకు 3వ పాట చాలా బాగా నచ్చింది. ఇందులో నటించిన నానికి, బిందు మాధవికి, హరిప్రియకి అందరికీ శుభాకాంక్షలు. ఈ చిత్రం కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. కృతజ్ఞతలు. ఇతర భాషల్లో, ప్రత్యేకంగా ఆంగ్ల భాషల్లో మాట్లాడకూడదన్న పద్ధతి చాలా బాగుంది. సో పద్ధతిగా త్వరగా ముగించదను. నా ప్రియమిత్రుడు నాని ఈ సినిమాలో 2. కథానాయకుడిగా చేశారు. బిందు మాధవి, హరిప్రియ వాళ్ళకి కూడా శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. మరియు ఈ చిత్ర దర్శకులు వారికి నా శుభాకాంక్షలు. సంగీత దర్శకులు, నిర్మాత రావు గారికి మరియు సాంకేతిక నిపుణులందరికీ నా శుభాకాంక్షలు. చిత్రంలో మొదట చూసిన భాగము చాలా చక్కగా ఉంది. చూసిన పాటలు వినసొంపుగా ఉన్నాయి. చిత్రీకరణ అదిరింది. ప్రత్యేకంగా నేను ఎవరక్కడ పాట ప్లే చేయండి అని అడిగిన పాట చాలా బాగుంది, ఊపుంది, బాగుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. పిల్ల జమీందార్ ఈ సినిమాలో నటించిన నాని, బిందు మాధవి, హరిప్రియ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈ చిత్రం చూసిన పాటలన్నీ చాలా బాగున్నాయి. సెల్వ గణేష్ గారు చాలా బాగా అందించారు పాటలన్నీ. ఇంకా 2 ఇంకా అండ్ వచ్చింది. అండ్ అంటే ఒక హాఫ్, ఇంకా 1.5. దర్శకుడు అశోక్ గారికి, నిర్మాత డిఎస్ రావు గారికి సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.